ఎమ్మెల్యే గారికి జాయినింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కొద్దిగా 5,000 మండలం నుంచి జాయినింగ్ని పిలుస్తున్నామండి. 5,000 మండలం నుంచి జాయినింగ్ పిలుస్తున్నాం. రెడీగా ఉన్నాడు సార్. చేశారంటే చాలా గ్రేట్ అని నా యొక్క నమ్మకం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా సభ్యతలు చేసేవాడు కాదు. ఈసారి సభ్యతలు దానివల్ల నేను ఏమనుకున్నట్టు ఐడి రమేష్ గారికి ఫోన్ చేసి నా పేరున ఐడి ఇమ్మన్నాను. కొంతమంది అందరూ సాధకుల యొక్క సమక్షంలో కటింగ్, అది కూడా కటింగేనండి. లైట్ వెళ్తాడు లైట్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై గిడ్డి, జై జై గిడ్డి, జై గిడ్డి, జై జై గిడ్డి, జై గిడ్డి, జై జై గిడ్డి. ఈ రకంగా కూడా మీరు సాధకులు అయిన తర్వాత నాయకుల్ని ఒక ఫోటో, సాధకులందరూ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఖాళీ చేస్తే జనసేన నాయకులు, జన సైనికులు సార్తో ఒక ఫోటో తీసుకుంటారు. మీ అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ పోల్శెట్టి రాజేష్ గారు. అవమానాలు భరించి అన్నిటినీ కూడా రాచపాటుగా పిలుచుకుని ఈ రోజున మనందరికీ ఒక దిక్సూచిగా నిలవడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా ఆయన నియమించి మీ అందరి ముందు నన్ను నిలబెట్టినటువంటి సందర్భంలో మీరంతా కూడా అత్యధికంగా ఓట్లేసి ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే 2014 మార్చి 14 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి దినం అది. ఎందుకంటే ఆ రోజు జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని పెట్టడం జరిగింది. దానికి మనందరము చాలా అదృష్టవంతులని భావించాలి. ఎందుకనంటే జనసేన పార్టీ అధినేతగా ఆయన ఉండటం మనకి గర్వకారణం. అయితే జనసేన పార్టీలో ఉండటం మన అదృష్టంగా భావించాలి. ఇటువంటి సందర్భంలో 2014లో పెట్టినటువంటి మొదటి నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొని మరి 2019లో ఆయన 2 చోట్ల పోటీ చేసిన తర్వాత 2 చోట్ల ఓడిపోయారు అనే నిందతోటి ఎంతోమంది ఏళన చేయడం జరిగింది. అటువంటి క్రమంలో దేనికి కూడా తల వంచకుండా, ఎవరికి కూడా భయపడకుండా ప్రశ్నించే తత్వంతో మరి ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్లు గెలిచి భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు ఉండటం మనకి ఎంతో గర్వకారణమని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా. అది ఇంకా చెప్పాలంటే ఈనాడు భారతదేశం మొత్తం యావత్తు పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఎందుకనంటే ఈ దేశాన్ని శాసించే ఒక రాజకీయ శక్తిగా, వ్యక్తిగా నిలబడటమే దానికి కారణమని మీ అందరికీ చెప్తున్నా. భారతదేశంలో ఏ మూలకు పోయినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు
తలవక తప్పట్లేదు. అంచేత ఏదైతే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించిందో ఆ పెట్టినటువంటి మహానేత మహాశక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. అటువంటి సందర్భంలో మరి మనమందరము ఈ పార్టీలో ఉండి దానికి సార్కి ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తాం అనేది కూడా మనం ఆలోచించాలి. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయ్యి అధికారంలోకి వచ్చాం కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు 50% మన నియోజకవర్గంలో అన్ని పోస్టుల్లో కూడా మనం ఉమ్మడి ఏదైతే 3 పార్టీల కలయిక ఉందో దాంట్లో మనం 50% తీసుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ కూడా లేదు. నామినేట్